Kavira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మై ఫైట్ ఇస్ ఫర్ ద జస్టిస్. ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం. జస్టిస్ ఎందుకు కావాలి? సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి. సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి. సో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఇట్ విల్ కమ్ టు దట్. మేడం, గతంలో మిమ్మల్ని ఈ కేసుల నుంచి వెనక్కి తప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ మీ సహచరులకు కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా బెదిరింపులు ఉన్నాయా? మళ్ళీ దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెట్ చేస్తున్నారు, లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు. మీకు కూడా థ్రెటన్స్ కానీ ఇండ్యూసెస్ కానీ వచ్చాయి. ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీ బ్రదర్గా మేడం. మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి, నేను కరెక్ట్ వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను. కానీ ప్రొటెక్షన్ చేస్తుంది కూడా ఇంకో బ్రదరే కదా మేడం, ఇంకో మీ బ్రదర్ని కూడా. కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా? ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ నాది ఒకే ఆన్సర్ అండి. నో బడీ ఈస్ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ. ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్గానే క్వశ్చన్ చేసింది. సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు, మా హస్బెండ్ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. వీఆర్ నాట్ బియాండ్. There is nothing like a golden crown sitting on top of our head that we are holier than thou. We are all suspects. Yes. That is why a proper investigation has to be done. Investigation చేశారు. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు. అది ట్రయల్కి వెళ్ళాలి, కన్విక్షన్ రావాలి. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది. కావాలి, ట్రయల్ కావాలి. ట్రయల్ రానే ఈ 11 కేసులు 12 సంవత్సరాలుగా ట్రయలే మొదలు పెట్టలేదు. అట్లా స్టేట్లకి ఇది పోకూడదు అనగలుగుతారు. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకు ఫైనల్ అవుట్కమ్ వచ్చేది. సో ట్రయల్ జరగాలి, ట్రయల్ జరగనివ్వాలి. రామ్ సింగ్ మారిన తర్వాత సిబిఐ దర్యాప్తులు ఏమైనా మార్పులు వచ్చాయో? లేకపోతే సిబిఐ అనేది ఒక సిస్టమ్ అండి, ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు. రామ్ సింగ్ అనేది ఒక మనిషి. దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు. అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డెసిషన్స్ తీసుకోరు. ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు, ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు. పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దెర్ ఇస్ సిస్టమ్. దెర్ విల్ బి ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ, జేడి, ఏడి, డైరెక్టర్ అందరూ ఉంటారు. అండ్ సిబిఐలో దే హ్యావ్ అ సిస్టమ్. ఏ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉండరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ సిబిఐ. నో ఇండివిజువల్ పర్సన్ ఇస్ అబౌవ్ ద సిస్టమ్ దేర్.